హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పొరుటు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. రైస్, చపాతీ అన్నిట్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. టైం లేనప్పుడు క్విక్గా ఈ రెసిపీ తయారు చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయ ముక్కల్ని తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా వేగితే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోండి. నాకు ఒక 4-5 నిమిషాలకి ఉల్లిపాయ ముక్కలు ఇలా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కరివేపాకుని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అంతా కూడా ఉల్లిపాయ ముక్కలకి పడుతుంది. అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఎగ్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 3 ఎగ్స్ని తీసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీ చేస్తారో దానికి తగ్గట్టుగా ఎగ్స్ అలాగే ఆనియన్స్ని తీసుకోండి. నేను 3 ఆనియన్స్ని తీసుకున్నాను కాబట్టి 3 ఎగ్స్ని అయితే తీసుకుంటున్నానండి. ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎగ్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి. 2 నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర తరుగుని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎగ్ ఫ్రై రెడీ. ఇది రైస్, రోటీ, చపాతీ అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుంది. కూరగాయలు లేనప్పుడు, టైం లేనప్పుడు, పిల్లల లంచ్ బాక్స్కి వీటన్నిటికీ కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయొచ్చు.